పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సమాధ్యక్షులు నా సోదరుడు మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు గారికి ఈ కార్యక్రమానికి అచ్చ తెలుగు పంచకట్టులో ఇక్కడికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన ఐటీడీఏ పీఓ వైశాలి గారికి, అలాగే మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు ముఖ్య సూర్యనారాయణ గారికి, వైస్ చైర్మన్ గారు మిండి సింహాచలం గారికి, సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్ గారికి, పాటిపట్ట మండల పార్టీ అధ్యక్షుడు యుగంధర్ గారికి, అలాగే ఇక్కడ మక్కువలో మనందరికీ పెద్ద అందరికీ మనకి తండ్రి లాంటి వాళ్ళు ఇక్కడ డాక్టర్ గారు మనకి ఎప్పటికి కూడా అందరికీ తెలుసు. డాక్టర్ గారు అంటే జిల్లా వైద్య విభాగానికి ఎలాగైతే అధ్యక్షుడో మనందరికీ కూడా మంచి చెడు చెప్పి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన డాక్టర్ మల్లేశ్వరరావు గారికి, అలాగే మన యువ నాయకుడు మా తమ్ముడు కేశవ్ గారికి, అలాగే ఇక్కడ పిఎస్సిఎస్ అధ్యక్షుడు సూర్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది ఏంటంటే మన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గోదావరి గారికి, అలాగే పిఎస్సిఎస్ అధ్యక్షులకు, నీటి సంఘం అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటే ఇలా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఏరువాక పౌర్ణమి అధికారికంగా మనం చేస్తున్నాం. కానీ మన తాత ముత్తాతల నుంచి ఈరోజు ఏరు పూసుకొని వెళ్ళి ఇది ఒక మంచి రోజుగా భావించి వెళ్ళి ఈ రోజు నుంచి పొలం పనులు ప్రారంభించేవాళ్ళు, కొత్త పంట వేయడానికి ప్రారంభించేవాళ్ళు. కాబట్టి మనం కూడా అది ఎలా కలిసి వచ్చిందో తెలియదు కానీ మంచిగా ఒక దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పేరెంటాలు పక్కనే దండం పెట్టి మరి మనం నాగలి పట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఈరోజు నాగలతో దున్న చాలా తక్కువ మంది ఉన్నారు, అంతా ట్రాక్టర్. ఎందుకంటే పరిస్థితులు అలా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆధునిక పరిస్థితులు ఉండేటప్పుడు ఆ పరిస్థితుల ప్రకారం మనం వెళ్ళిపోవడమే మన. కాబట్టి ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకా కలెక్టర్ గారు అన్నారు చల్లగుందని. ఎప్పుడు